హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాన్నకుట్టి క్రియేటివ్ కార్నర్. సో ఫ్రెండ్స్, రీసెంట్గా నేనైతే ఈ వీడియో పెట్టినప్పుడు ఇలా మధ్యలో గ్యాప్ ఇచ్చిన మనకి మెజర్మెంట్ బ్లౌజ్ అనేది ఇచ్చినప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఎలా జాగ్రత్తగా కట్ చేయాలనేది చూపిస్తూ నేను ఈజీ వేలో ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా కట్ చేయాలనేది కూడా చూపించాను. అంటే మనం ఫోల్డింగ్ అనేది ఈజీ పద్ధతిలో ఎలా వేయాలనేది. సో అందులో 2 ఇంచెస్కి నేను మార్కింగ్ చేసి ఫోల్డింగ్ వేసింది అర్థం కాలేదని చెప్పి మళ్ళీ ఒకసారి చూపించమని అడిగారు ఒక సిస్టర్ అయితే. సో వాళ్ళ కోసం ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో మనం లైనింగ్ ఫ్యాబ్రిక్లో వచ్చేసి ఒకవైపు హ్యాండ్స్ అలాగే ఇంకొక వైపు బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తాం కదా. సో ఇలా కట్ చేసిన తర్వాత రిమైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది ఇలా మనం క్రాస్లో వేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేయాలి. సో ఇలా ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు కూడా మనం కరెక్ట్గా ఈజీ పద్ధతిలో మనం ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో అలాగే మనం బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండడం కోసం కటింగ్లో మనం బ్యాక్ పార్ట్ ఆధారంగా ఈ ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వేసి కట్ చేస్తేనే మనకు ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. అది ఎలాగో చూపిస్తాను. సో ముందుగా వచ్చేసి ఇలా మనం 2 ఇంచెస్కి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మార్కింగ్ అయితే చేసుకోవాలి కింది వైపు నుంచి. సో చేసుకున్న తర్వాత మనం ఇటు ఫోల్డింగ్ వైపు నుంచి 3 ఇంచెస్కి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో మీరు వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా అయితే చూడండి. సో నేను డీటెయిల్గా క్లియర్గా కూడా చూపించాను. సో ఇలా నేను ఫోల్డింగ్ అనేది వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అడ్జస్ట్ చేసి క్రాస్గా వచ్చేలాగా నేను ఈ మన బ్యాక్ పార్ట్ని అయితే వేసాను అనమాట. సో లైనింగ్ పైన వేసి ఇలా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. 3 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఇలా చేసుకున్న తర్వాత ఈ 3 ఇంచెస్ మార్కింగ్ అనేది చేసుకున్న దగ్గర మీరు నా చేతి వేలుని అయితే గమనించండి. సో ఇలా 2 ఇంచెస్ ఫ్యాబ్రిక్ మనం ఫోల్డింగ్ వేసిన దగ్గర ఇలా 3 ఇంచెస్ మార్కింగ్ పెట్టిన దగ్గర ఇలా ఫింగర్తో ఆ క్లాత్ అనేది లేపి ఇలా ఫోల్డింగ్ అనేది వేయాలి. సో మనం మెయిన్ డాట్ వేసినప్పుడు 1 ఇంచ్కి మనం కుట్ట అనేది ఎలా అయితే వేస్తామో సేమ్ అదే విధంగా ఇలా ఫోల్డింగ్ అనేది వేసుకోవాలన్నమాట. సో ఇంతే, ఇలా ఫోల్డింగ్ అనేది వేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో ఇది కరెక్ట్గా మనకి బ్లౌజ్ మెజర్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా మీకు ఇప్పుడే నేను నెక్స్ట్ మళ్ళీ చూపిస్తాను చూడండి, ఒకసారి చెక్ చేసి. సో ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటేనే బ్లౌజ్ ఫిట్టింగ్ బాగా వస్తుంది. సో మనం స్టిచ్ చేసినప్పుడు ఎలాంటి మనం అంటే మిస్టేక్స్ అనేవి లేకుండా జస్ట్ స్టిచ్ అనేది వేయచ్చు అనమాట. సో ఇలా 2 ఇంచెస్ ఫ్యాబ్రిక్ అనేది ఫోల్డింగ్ అనేది వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా ఉందో యాస్టిస్గా మార్కింగ్స్ అన్నీ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఎంత సైజ్ అంటే మనకి డీప్ ఎంత ఉన్నది అనేది చెక్ చేసుకోవాలి. సో ఇలా స్కేల్ అనేది ఒకసారి అడ్డంగా పెట్టేసుకొని ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చెక్ చేస్తున్నాను. సో నాకు ఫ్రంట్ నెక్ వచ్చేసి 5.5 ఇంచెస్ అయితే ఉంది. సో ఈ 5.5 ఇంచెస్కి అయితే నేను మార్కింగ్ అనేది చేస్తున్నాను. సో మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది చేసినప్పుడు సో ఇలా మనం జాగ్రత్తగా స్ట్రైట్గా ఈ కింద వైపున లైన్ అనేది గీసుకోవాలి. సో గీసుకొని ఇలా రౌండ్గా వచ్చేలాగా మనం ఈ మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో చేసుకున్న తర్వాత కింద వైపున కూడా ఇలా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా క్రాస్లో ఒక లైన్ అనేది తీసుకోవాలి. సో ఇదెందుకంటే మనం ఇక్కడ సైడ్కి మధ్యలో అంటే మనం మధ్యలో ఒక డాట్ లాగా స్టిచ్ చేస్తాం కదా, అప్పుడు క్రాస్ వెళ్తుంది. సో అందుకోసం. సో ఇక్కడ నేను మీకు చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో పైన వైపు పెట్టిన మార్కింగ్ వచ్చేసి మనం నెక్ పీస్ అతికేసినప్పుడు వెళ్తుంది. సో ఇది వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా ఉందన్నమాట. సో ఇందులో ఒక 1/2 ఇంచ్ అనేది మధ్యలో టక్స్ కోసం మనం స్టిచ్ వేసినప్పుడు వెళ్ళిపోతుంది. సో కింద వైపు ఉన్న ఒక 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ వచ్చేసి మనకి కింద సేప్ పట్టి అనే జాయింట్ వేసినప్పుడు మనకు కరెక్ట్గా సరిపోతుంది. సో మనం ఇలా 2 ఇంచెస్ క్లాత్ అనేది ఫోల్డింగ్ వేసి నేను ఫోల్డింగ్ వేసిన పద్ధతిలో వేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. అసలు ఎలా ఆలోచించాల్సిన అవసరం లేదనమాట. సో నేను ఎప్పుడు ఇదే ఈజీ మెథడ్ అనేది ఫాలో అవుతాను. సో ఇప్పుడు ఈ పొడవు అనేది ఒకసారి ఫ్రంట్ పార్ట్ది చెక్ చేస్తున్నాను చూడండి. సో ఇలా మనం మెయిన్ డాట్ దగ్గరికి అలాగే షోల్డర్ మధ్యలోకి ఉన్న ఈ పాయింట్ దగ్గరికి ఇలా ఫోల్డింగ్ అనేది వేసి సాగకుండా జస్ట్ అలా పట్టుకొని ఇలా మనకి పొడవు అనేది సరిపోయిందా లేదన్న చూస్తున్నాను. సో మీరు చూడండి, పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. నాకు ఒక 1/2 ఇంచ్ కూడా తేడా రాలేదన్నమాట. సో తర్వాత ఇంకొక వైపు మనం స్టిచ్చెస్ అనేది వేస్తాం కదా, సో అటువైపు కూడా చెక్ చేస్తున్నాను.
ఈ బ్లౌజ్ వచ్చేసి 4 టక్స్ బ్లౌజ్ అయితే మనకు 1/2 ఇంచ్ అనేది కూడా తేడా రాకపోవు. అంటే ఇది జస్ట్ 3 డాట్స్ వరకే అంటే ఉన్న బ్లౌజ్ అనమాట. అంటే అందరి బ్లౌజెస్కి అలా ఉండవు కదా, 4 అయితే వీళ్ళ బ్లౌజ్కి అయితే 3 ఉంది. సో తర్వాత ఒకవైపు చంక దగ్గర వచ్చేసి మనం 1/2 ఇంచు, కింది వైపున వచ్చేసి మెయిన్ డాట్ పెట్టినప్పుడు 1 ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా కావాలి కాబట్టి తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత ఇక్కడ 1/2 ఇంచ్ లోపలికి తీసుకున్నాను అనమాట చంక రౌండ్ దగ్గర. ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్ డాట్కి మార్కింగ్ అనేది చేశాను. సో ముందు వచ్చేసి ఇలా చంక దగ్గర కూడా ఇలా మార్కింగ్ అనేది చేశాను. సో తర్వాత ఇక్కడ మనం ఇలా ఎప్పుడైనా కూడా త్రిభుజాకారంలో ఇలా షేప్ అనేది రావాలి. సో ఇటువైపు టక్స్ వచ్చేసి నేను మనం తీసుకున్న ఫ్యాబ్రిక్లో హాఫ్కి అయితే పెట్టేశాను అనమాట. సో ఇలా ఎంతో ఈజీగా చాలా సింపుల్గా మనం ఇలా ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం ఫోల్డింగ్ అనేది వేసుకోవచ్చు. సో ఇంకేమైనా ఈ వీడియోలో కూడా మీకు డౌట్స్ అనేవి ఉంటే నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఇంకొక వీడియో అయినా చేస్తాను. సో మీకు ఇంకేమైనా బ్లౌజ్ గురించి అంటే కటింగ్ గురించి డౌట్స్ ఉన్నా నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో నా ద్వారా మీలో ఒక 10 మంది నేర్చుకున్నా కూడా నేను చాలా సంతోషంగా అయితే ఫీల్ అవుతాను అనమాట బ్లౌజ్ కటింగ్లో. సో ఇలా మనం మార్కింగ్ చేసుకున్న మార్కింగ్స్ మీద నుంచి కటింగ్ అయితే కంప్లీట్ చేసేసాను. సో చూసారు కదా, మనకి పర్ఫెక్ట్గా కటింగ్ అయితే వచ్చేసింది. తర్వాత రిమైనింగ్ ఫ్యాబ్రిక్లో వచ్చేసి ఇలా 4 ఫోల్డ్స్ లాగా వేసుకొని 2 సేప్ పట్టీలనే ఒకేసారి కట్ చేస్తున్నాను. సో సేప్ పట్టీ వెడల్పు ఎంత ఉందనేది చెక్ చేసుకొని ఒకవైపు 3 ఇంచెస్, ఒకవైపు 2.5 ఇంచెస్, మధ్యలో వచ్చేసి 2 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసి ఇలా కర్వ్ షేప్ వచ్చేలాగా షేప్ అనేది ఇచ్చుకొని నేను కటింగ్ అనేది చేస్తున్నాను అనమాట. సో ఇది ఇవాల్టి వీడియో. ఎప్పుడైనా మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ సరిగ్గా చేస్తేనే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది స్టిచ్ చేసినప్పుడు. సో ఫ్రంట్ పార్ట్ కటింగ్లో ఏమాత్రం మిస్టేక్ చేసినా చాలా వరకు బ్లౌజ్ అయితే సెట్ అవ్వదు అనమాట. సో ఇంతే ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.